సముద్రానికి దెయ్యం పట్టిన కొత్తపట్నంలో మధ్యకాలంలో మభ్యపెట్టిన సంఘటన మర్చిపోకముందే బుర్రకో బుద్ధి జీవకో నాదం అన్న నానుడిని నిజం చేశాడు రైతు. బుర్రకో బుద్ధి జీవకో నాదం అన్న నానుడిని నిజం చేశాడు రైతు. విద్యాసాగర్ అనే రైతు. వీకెండ్ వచ్చిందంటే చాలు విశాఖ సాగర్ తీరం కలకల్లాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం. రాజమండ్రి పాత రైలు వంతెనను తొలగించాలన్న కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం పట్ల మహేంద్ర తన నదుల్లో ఇసుక అక్రమంగా తవ్వుకుంటున్నాం. రాజులు పోయినా రాజ్యాలు మారినా ఈ ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలుమూల నుంచి వెళ్ళి భారీ ఎత్తున సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఇక్కడ సంస్కృత కార్యకలాపాలను చూసి ఎంతో చక్కగా జరుగుతుంటారు. ఈ మొత్తం మీద ఇక్కడ ఈ సరిహద్దులో చెక్ పోస్టులో జరిగే అవినీతి అంతా కూడా మొత్తం భారీ ఎత్తున కూడా జరుగుతుందని కూడా అంతా అక్కడ చూపించుకోండి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స. మహాత్మా గాంధీ కలలు కన్నా స్వరాజ్య స్థాపన కోసం ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం చేపట్టిన బియ్యం గౌతమ్ బుద్ధుని నాటి కాలం నాటి అవశేషాలు విజయనగరం జిల్లాలో మరోసారి బయటపడ్డాయి. గౌతమ్ బుద్ధుని నాటి కాలంలోనే పుత్తూరులో గత 12 గంటలుగా సాగిన కమాండో ఆపరేషన్ విజయవంతమైంది. 3 తీవ్రవాదులు కూడా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం మన భవన ఒకప్పుడు నిత్యం రద్దీగా ఉండే మచిలీపట్నం బీచ్ నేడు కరకరలాడే ఈ సకినాల వెనుక ఎంత శ్రమ దాగి ఉందో ఇప్పటిదాకా మనం చూసాం. ఈ పిండి వంటలను నోరారా తిని చూసి రుచి తెలుసుకుంటే తప్ప మళ్ళీ అంగరంగ వైభవంగా జరుపుతున్నామని సంకలకు దుంటున్న టీటీడీ అధికారులు రానున్న భవిష్యత్ రానున్న రోజుల్లో కలియుగ వెంకటేశ్వర